గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడు వాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడు స్వామి ఎరుగు, పెక్కు తిండుబోతు పెండ్లా మెరుంగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడు వాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడు వాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికేవారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతు ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన గారు చెప్తున్నారు. అలా చేసుకుందాం. ఆ పద్యం కూడా చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యాన్ని నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడు వాని గ్రామకర్త ఎరవు, సత్యమాడు వాని స్వామి ఎరగు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేమా సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి
గ్రామాధికారి గుర్తించును. నిజము పలికువాని నిజమాని గుర్తించును. నిజము పలుకు వాణి యజమాని గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును. నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆటి బొమ్మిని తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు. మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు.
పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కళ్ళలాడి వాని గ్రామకర్తేరు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడు వాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికేవారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతు ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా. చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యాన్ని నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కళ్ళలాడు వాని గ్రామకర్త ఎరవు. సత్యమాడు వాని స్వామి ఎరగు. పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు.
నిజము పలుకు వాణిని యజమాని గుర్తించు. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట, ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆటి బొమ్మిని తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు, మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు, రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండిపోతు పెండ్లా మెరుగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు.
సత్యమాడు అని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికేవారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతు ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా. చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా, ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యం నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడు వాని గ్రామకర్త ఎరవు, సత్యమాడు వాని స్వామి ఎరగు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధము వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు. నిజము పలుకు వాణి యజమాని
గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట, ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆటి బొమ్మిని తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు, మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారన్నమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండుబోతు పెండ్లా మెరుంగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడువాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికే వారిని
ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు, అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది, కాబట్టి తిండిపోతు ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా, చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా, ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యాన్ని నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడు వాని గ్రామకర్త ఎరవు, సత్యమాడువాని స్వామి ఎరగు, పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు. నిజము పలుకు వాని యజమాని గుర్తించు.
భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట, ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆడి బొమ్మిని తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరూ చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరూ పట్టించుకోవట్లేదని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు, మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండుబోతు పెండ్లా మెరుంగు, విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు? కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడువాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికే వారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతూ ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. అలా చేసుకుందాం. ఆ పద్యం కూడా చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యాన్ని నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా
మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరవు, సత్యమాడువాని స్వామి ఎరగు, పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు, నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ, సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు. నిజము పలుకు వాని యజమాని గుర్తించు. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే
ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట, ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆడి తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు. మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు, రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండిపోతు పెండ్లా మెరుంగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడువాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికే వారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతూ ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా. చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యం నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము.
కల్లలాడువాని గ్రామకర్త ఎరవు. సత్యమాడువాని స్వామి ఎరగు. పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేమా సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు. నిజము పలుకు వాని యజమాని గుర్తించు. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇవి లోక సాధారణ విషయములు.
లోక సాధారణ విషయములు. ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట. ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆడి తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి రా బాబు, డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు. మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడువాని స్వామి ఎరుగు, పెక్కు తిండిపోతు పెండ్లా మెరుగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడువాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడువాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికే వారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతూ ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా. చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యం నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు.
పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు. నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించు. నిజము పలికువాని నిజమాని గుర్తించు. నిజము పలుకు వాని యజమాని గుర్తించు. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళనమాట, ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ,
సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును, నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆటి తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకండి రా బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు. మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారనమాట. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు తగ్గట్టుగా శుభోదయాలు పలకడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం పద్యాల గురించి మాట్లాడుకుంటే ఈరోజు మన పద్యం ఏమిటంటే, కల్లలాడు వాని గ్రామకర్త ఎరుగు, సత్యమాడు వాని స్వామి ఎరుగు, పెక్కు తిండిబోతు పెండ్లా మెరుగు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కల్లలాడు వాని గ్రామకర్త ఎరుగు. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేవాడు ఎవరికి తెలుస్తారట? ఆ ఊరి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి తెలుస్తారు. సత్యమాడు వాని స్వామి ఎరుగు. ఎప్పుడు నిరంతరం నిజం మాత్రమే మాట్లాడి సత్యం మాత్రమే పలికే వారిని ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, భగవంతుడికి తెలుస్తారనమాట. పెక్కు తిండిపోతూ పెండ్లా మెరుంగు. అంతే కదా, ఇంట్లో భర్తకి భార్య కదా వడ్డిస్తుంది. కాబట్టి తిండిపోతూ ఎంత తిండిపోతా వీడు అనేది భార్యకి మాత్రమే, పెండ్లానికి మాత్రమే తెలుస్తుంది అని వేమన్ గారు చెప్తున్నారు. రాసేసుకుందాం ఆ పద్యం కూడా. చాలా ఈజీగా ఉన్నా కూడా మనకి ఎందుకులే అనుకోకూడదు కదా. ఆయన చెప్పారు కనుక మనం ప్రతి పద్యాన్ని నేర్చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ పద్యం కూడా మనం రాసేసుకుందాం. పద్యము భావము. కల్లలాడు వాని గ్రామకర్త ఎరవు, సత్యమాడు వాని స్వామి ఎరగు. పెక్కు తిండిబోతు పెండ్లా మెరుంగు.
నెక్స్ట్ ఏంటి? విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము వేమ. సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. అబద్ధములాడువానిని గ్రామాధికారి గుర్తించును. ఎప్పుడు అబద్ధం వాణి గ్రామాధికారి గుర్తించును. నిజము పలికువాని నిజమాని గుర్తించును. నిజము పలుకు వాణి యజమాని గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. ఇది లోక సాధారణ, ఇవి లోక సాధారణ విషయములు. లోక సాధారణ విషయములు. ఏమంటున్నారు? పద్యము భావము ఒకసారి చూసుకుందామా? పద్యము భావము. కల్లలాడువాని గ్రామకర్త ఎరగు, సత్యమాడువాని స్వామి ఎరగు. స్వామి అంటే యజమాని, ఎవరి దగ్గర పని చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఆ యజమాని ఎరుగుతారు. పెక్కు తిండిపోతు పెండ్లా మెరింగు. తిండిపోతు ఎవరైతే ఉన్నాడో వాడు ఎంత తింటాడో భార్య మాత్రమే తెలుస్తుంది, భార్యకి మాత్రమే తెలుస్తుంది అనమాట. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఎప్పుడు అబద్ధములు ఆడువానిని గ్రామాధికారి గుర్తించును. నిజము పలుకువానిని యజమాని గుర్తించును. అంతే కదా, ఎంత సత్యంగా ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడని ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానికి మాత్రమే
తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం సత్యంగా ఉన్నామో వేరే చోట కూడా మనకి పనులు దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం నిజాయితీగా లేకుండా అబద్ధాలు ఆడుతూ ఆటి తిమ్మిని చేస్తూ మాయ చేస్తూ ఉంటామో, అమ్మో వాడితో పెట్టుకోకుండా బాబు డేంజర్ అని ఆ మాట కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఎలా బయటకు వస్తుందో చెడు కూడా అలాగే బయటకు వస్తుంది. మనం ఎవరు చూడట్లేదు కదా, మనం చేసేది ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు ప్రతి దానికి కూడా మంచి చూసిన వాళ్ళు చెడు చూస్తారు. మన మీద ఒకరికి చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మనకి చెప్తారు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. తిండిపోతు భర్తను భార్య మాత్రమే గుర్తించును. అంతే కదా, ఎన్ని బియ్యం వండుతుందో ఎంత కూర వండుతుందో భార్యకి మాత్రమే తెలుస్తుంది. కేవలం భర్త కోసం ఎంత వండాలి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఎంత తిండిపోతూ ఎంత పెట్టాలి, ఎన్ని కిలోలు అవుతున్నాయి రోజు బియ్యం అనేది భార్య మాత్రమే గుర్తించగలదు. కానీ బయట వాళ్ళు ఎవరికి తెలియదు కదా. బయట వాళ్ళు ఎలా తెలుస్తుంది? ఎప్పుడో ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత పెడతారు, తృప్తిగా పంపిస్తారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. రోజు పడేది భార్య కనుక భార్యకి మాత్రమే తెలుస్తుంది. ఇవి లోక సాధారణ విషయములు. ఇవన్నీ నేను గొప్పగా చెప్తున్నాను, ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇవన్నీ లోకంలో సాధారణ విషయములు, రోజు జరుగుతున్నవే, అందరికీ తెలిసిన విషయాలే అని వేమన గారు అంటూ ఉన్నారన్నమాట.